హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం టెట్లో ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి 10th క్లాస్ బయాలజీ నుంచి కొన్ని క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్టే, రాబర్ట్ హుక్, వాన్ నీల్. ఇలా కరెక్ట్ ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఇది రెండింటికి ఉపయోగపడుతుంది అంటే టెట్ డిఎస్సి అండ్ ఏపీ టెట్, తెలంగాణ టెట్కి. ఇప్పటి వరకు నా ఛానల్ని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్త జోసెఫ్ ప్రిస్టే ఆక్సిజన్ కనుగొనడం జరిగింది. జోసెఫ్ ప్రిస్టే ఆక్సిజన్ కనుగొన్న శాస్త్రవేత్త. ఇది ఇంపార్టెంట్. సెకండ్ క్వశ్చన్, కిరణజన్య సంయోగక్రియ. ఇక్కడ లో ఇది నీటి నుండి ఆక్సిజన్ వెలువడుతుంది అని కనుగొన్న శాస్త్రవేత్త. కిరణజన్య సంయోగక్రియలో నీటి నుండి ఆక్సిజన్ వెలువడుతుందని కనుగొన్న శాస్త్రవేత్త. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. రాబర్ట్ హీల్ అని కిరణజన్య సంయోగక్రియలో నీటి నుండి ఆక్సిజన్ వెలువడుతుంది కనుగొన్నాడు. తర్వాత ఈ క్రింది వాటిలో పరాన్నజీవి మొక్క. పెర్న్, బఠానీ, కస్కుట, గన్నేరు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. కస్కుట అనేది పరాన్నజీవి మొక్క. ఈ క్రింది వానిలో బఠానీ, కస్కుట, గన్నేరు. కస్కుట అనేది కరెక్ట్ ఆన్సర్. క్లోమరసం నుండి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ విడుదలై వీటిని జీర్ణం చేస్తుంది. దేన్ని జీర్ణం చేస్తుంది? ప్రోటీన్స్ని. క్లోమరసం నుండి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్స్ని జీర్ణం చేస్తుంది. క్లోమరసం నుండి ట్రిప్సిన్ అనే ఎంజైమ్ విడుదలై వీటిని జీర్ణం చేస్తుంది అంటే ట్రిప్సిన్ ఇక్కడ ప్రోటీన్స్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఫిఫ్త్ వన్, క్వాషియార్కర్ ఈ పోషకాహార లోపం వల్ల వస్తుంది. క్వాషియార్కర్ అనేది దేని లోపం వల్ల వస్తుంది? కార్బోహైడ్రేట్, ప్రోటీన్స్, క్రొవ్వులు మరి ప్రోటీన్స్ వల్ల వస్తుంది. ప్రోటీన్స్ వల్లనే వస్తుంది. ఓకే, ఫిఫ్త్ బి కరెక్ట్ ఆన్సర్. తర్వాత సిక్స్త్ వన్, కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటారు? కణం యొక్క ఎనర్జీ కరెన్సీ అని దేన్ని అంటారు? మైటోకాండ్రియా, ఏటీపీ, డిఎన్ఏ, ఏది కాదు? ఏటీపీ. కణం యొక్క ఎనర్జీ కరెన్సీ దీనిని అంటారు ఏటీపీ. సిరల్లోని కవాటాలను కనుగొన్న శాస్త్రవేత్త. సిరలు ఉంటాయి కదా, సిరల్లోని కవాటాలను కనుగొన్న సైంటిస్ట్ ఎవరంటే మార్పెల్లో మాల్పిజి అని కరెక్ట్ ఆన్సర్. కాదు, గైరులామా ఫైబ్రేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, రక్త స్కందనంలో ఫైబ్రినోజన్ దేని సమక్షంలో ఫైబ్రిన్ మారుతుంది? స్కందన ఫైబ్రినోజన్ దేని సమక్షంలో ఫైబ్రిన్ మారుతుంది? థ్రాంబిన్ సమక్షంలో ఫైబ్రినోజన్ అనేది ఫైబ్రిన్గా మారుతుంది. గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ ఎలిమెంట్స్లో విసర్జక అంగాలు
నెఫ్రిడియా, మెటానెఫ్రిడియా, జ్వాల కణాలు, రెనెట్ కణాలు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. జ్వాల కణాలు సి వచ్చేది కరెక్ట్ ఆన్సర్. బిందు అంగాలు జ్వాల కణాలు. మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ లభించే మొక్క. మార్ఫిన్ అనే ఆల్కలాయిడ్ లభించే మొక్క. ఒకటి ధాతురాష్ట్రానిమియం, సింకోనా ఎఫిసినాలిస్, ట్రైడాక్స్, పేపర్ క్రోమిఫెరం. ఇలా కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. డిఎన్ఏ కరెక్ట్. పేపర్ సోమిఫెరం. డిఎన్ఏ కరెక్ట్ ఆన్సర్. అమీబా వంటి ఏకకణ జీవుల జీవ పదార్థంలో సహజ సిద్ధ కదలికలను ఇలా పిలుస్తారు. అమీబా వంటి ఏకకణ ఏకజీవుల జీవ పదార్థంలో అమీబా ఏకకణ జీవే కదా, వాటి యొక్క ఏకకణ జీవ పదార్థంలో సహసిద్ధ కదలికను ఇలా పిలుస్తారు. ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. బ్రౌనియల్ చలనాలు అంటారు. అమీబా వంటి ఏకకణ జీవులలో సహసిద్ధ కదలికను ఇలా పిలుస్తారు. తర్వాత జన్యులోపం వలన కొందరిలో రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ లోపాన్ని ఏమంటారు? జన్యులోపం వలన కొందరిలో రక్తం గడ్డకట్టడం జరగదు. ఈ లోపాన్ని ఏమంటారు అంటే తలసేమియా, హెపటైటిస్, హిమోఫీలియా ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. హిమోఫీలియా అనేది కరెక్ట్ ఆన్సర్. హిమోఫీలియా రక్తం గడ్డకట్టడం జరగదు. దాన్ని ఏమంటారు అంటే హిమోఫీలియా అంటారు. తర్వాత వాసోప్రెస్సిన్ హార్మోన్ లోపం వల్ల కలిగే వ్యాధి. డయాబెటీస్ ఇన్సిపిడస్. కరెక్ట్ ఆన్సర్ వాసోప్రెస్సిన్. మూత్రం లేత పసుపు రంగులో ఉండడానికి ఏ పదార్థం కారణం? లేత పసుపు రంగులో ఉండడానికి ఏ పదార్థం అనేది కారణమవుతుంది? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. మూత్రం లేత పసుపు రంగు ఉండడానికి ఏ పదార్థం అనేది కారణమవుతుందంటే యూరోక్రోమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. యూరోక్రోమ్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత 15 మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు వ్యర్థ పదార్థాలు నిండిపోయే దశను ఏమంటారు? యూరేమియా, డయాబెటీస్, డయాలసిస్ ఇది కాదు. మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోతే శరీరంలో నీరు వ్యర్థ పదార్థాలు నిండిపోయే దశ అంటే మూత్రపిండాలు పనిచేయకపోతే ఆ వ్యర్థ పదార్థాలు నిండిపోయే ఆ దశను ఏమంటారు అంటే ఏమంటారు కామెంట్ చేయండి. యూరేమియా అంటారు. ఏమంటారు? యూరేమియా. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నీరు వ్యర్థపాలు నిండిపోయే దశను యూరేమియా అంటారు. గుర్తుపెట్టుకోండి. తర్వాత 16th మొట్టమొదట మూత్రపిండ మార్పిడి చేసిన ఘనత ఈ క్రింది వానిలో ఎవరికి దక్కుతుంది? ఎవరికి దక్కుతుంది? లెనిక్, చార్లెస్ సంపు నాగెలి, విలియం హార్వే, గైరోలా మాఫబ్రీసి. కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. చార్లెస్ సంపు నాగెలి. చార్లెస్ నాగెలి అది కరెక్ట్ ఆన్సర్.
తర్వాత ఫ్లాట్ హెల్మెంతిస్లో విసర్జక అవయవాలు ఏవి? ఫ్లాట్ హెల్మెంతిస్లో అవయవాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జ్వాలకణాలు. ఫ్లాట్ హెల్మెంతిస్లో విసర్జక అవయవాలు జ్వాలకణాలు. క్వినైన్ ఆల్కలాయిడ్ లభించే మొక్క శాస్త్రీయ నామం. క్వినైన్ ఆల్కలాయిడ్ లభించే మొక్క శాస్త్రీయ నామం. సింకోనా అఫినాలిసిస్. సింకోనా అఫినాలిసిస్ క్వినైన్ ఆల్కలాయిడ్ లభించే మొక్క శాస్త్రీయ నామం సింకోనా అఫినాలిసిస్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, బయోడీజిల్ను ఏ మొక్క నుండి తయారు చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు అడగడం జరిగింది. జట్రోఫా. బయోడీజిల్ ఏ మొక్క నుండి? అది తప్పనిసరిగా అడిగిన. శ్వాసక్రియ హృదయ స్పందన వంటి చర్యలు నియంత్రించే కేంద్రం. శ్వాసక్రియ హృదయ స్పందన వంటి చర్యలు నియంత్రించే కేంద్రం. శ్వాసక్రియ హృదయ స్పందన, హార్ట్ బీట్, రెస్పిరేషన్ చర్యలు నియంత్రించే భాగం ఏంటిదంటే కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. దేని నియంత్రణలో ఉంటుంది? మధ్యముఖం నియంత్రణలో ఉంటుంది. మానవ శరీరంలో వెన్ను నాడుల సంఖ్య. మానవ శరీరంలో వెన్ను నాడుల సంఖ్య A12, B21, C13, D31. 31 ఈజ్ వెన్ను. ఇక్కడ ఏం అడిగిలంటే వెన్ను నాడుల సంఖ్య అడిగిలు, కాబట్టి 31 అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత పీయూష గ్రంథి స్రవించే హార్మోను. పీయూష గ్రంథి అనేది స్రవించే హార్మోను. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. పై రెండు సరైనవే. సోమాటోట్రోసిన్, కార్డికోట్రోపిన్ హార్మోన్. ఇవి రెండు కరెక్ట్. పీయూష గ్రంథి ఈ రెండు హార్మోన్లను స్రవిస్తుంది అన్నట్టు. తర్వాత మొక్క పెరుగుదలను అవసరమయ్యే హార్మోను. మొక్క పెరుగుదలకు అవసరమయ్యే హార్మోను ఏంటిది? ఇలా కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. సరే, ఆక్సిజన్, సైటోకైనిన్ అనే రెండు కరెక్ట్ ఆన్సర్ అన్నట్టు. తర్వాత అనిషేక ఫలాలు ఏర్పడడానికి ఏ హార్మోన్ అవసరం? అనిషేక ఫలాలు ఏర్పడడానికి ఏ హార్మోన్ అవసరం? ఏ హార్మోన్ అవసరం? ఆక్సిన్లు, బి అబ్సెక్సిక్ ఆమ్లం, జిబ్బరిన్లు, ఇథిలిన్. ఇథిలిన్ కరెక్ట్ ఆన్సర్. సి అనేది జిబ్బరిన్లు అనేది కరెక్ట్ ఆన్సర్. జిబ్బరిన్లు అనిషేక ఫలాలు ఏర్పడడానికి ఈ హార్మోన్ అవసరం అంటే జిబ్బరిన్లు అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత ఈ క్రింది వాటిని జతపరచండి. వన్ వచ్చి ట్రోపోజాపియం, ఇలా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అనేది కరెక్ట్ అంటారు. అంటే 1 వచ్చేసి డికి పోతుంది. ఫోటోట్రోపిజం అనేది తర్వాత
కీమోట్రోఫిజం అనేది సికి పోతుంది, సిగ్మోట్రోఫిజం అనేది బికి పోతుంది, జియోట్రోఫిజం అనేది వేళ్ళు గురుత్వాకర్షణకు స్పందించడం జరుగుతుంది. ఇక్కడ ఏ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఈ జీవిలో పునరుత్పత్తి ప్రక్రియ జరుగుతుంది. ఏ జీవిలో పునరుత్పత్తి అంటే మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. పునరుత్పత్తి కరెక్ట్ ఆన్సర్ ఏదో కామెంట్ చేయండి. ప్లానేరియాలో పునరుత్పత్తి అనేది మళ్ళీ జరుగుతుంది, అంటే మళ్ళీ ఉత్పత్తి అనేది కావడం జరుగుతుంది. పునరుత్పత్తి తిరిగి ఏ జీవిలో? ప్లానేరియాలో. తర్వాత స్టోలెన్లు లక్షణాలు ఏ రూపాంతరాలు? ఖండ రూపాంతరాలు. తర్వాత అంటుతొక్కడం ఈ మొక్కల్లో చేస్తారు. అంటుతొక్కడం ఏ మొక్కలో చేస్తారు? మామిడి, నిమ్మ, గన్నేరు, గులాబీ. ఎందులో చేస్తారు అంటుతొక్కడం? మామిడి అయితే గన్నేరు. అంటుతొక్కడం ఈ మొక్కలో చేస్తారంటే గన్నేరు. తర్వాత 29 గర్భాశయ లోపలి పొరను ఏమంటారు? గర్భాశయ లోపలి పొరను ఏమంటారు? ఆన్సర్ వచ్చి ఎండోమెట్రియం. పొరను ఎండోమెట్రియం అంటారు. అంకురచ్ఛేదం కలిగి ఉండే విత్తనాలు ఏ మొక్కజొన్న, పి ఆముదం, పై రెండు సరైనవి. మొక్కజొన్న ఆముదంలో అంకురచ్ఛేదం కలిగి ఉండే విత్తనాలు. తర్వాత అమ్మి సెల్యులే అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త విర్చోవ్ అనే సైంటిస్టు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. అమ్మో సెల్యులే అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించే శాస్త్రవేత్త విర్చోవ్. తర్వాత 32 ఏ హార్మోన్ స్రావం వలన ఆకలి కోరికలు కలుగుతాయట? ఏ హార్మోన్? ఇక్కడ లిప్టిన్, గ్రిలిన్. గ్రిలిన్ అన్నది కరెక్ట్ ఆన్సర్. ఏ హార్మోన్ లోపం వల్ల ఆకలి కోరికలు కలుగుతాయి? గ్రిలిన్. మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు? ఆహారం మింగడం దేని నియంత్రణలో ఉంటుందంటే మధ్యముఖం నియంత్రణలో ఉంటుంది. మింగడం అనేది మధ్యముఖం నియంత్రణలో ఉంటుంది. మెండల్ తన ప్రయోగాలకు బఠానీ మొక్కను ఎంపిక చేసుకోవడానికి గల కారణం? సంకరీకరణ అనువుగా ఉంటాయి. బఠానీ ఏకవార్షిక మొక్క. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్. సంకరీకరణకు అనువుగా ఉంటాయి. బఠానీ ఏకవార్షిక మొక్క. స్పష్టమైన లక్షణం కలిగి ఉండడం. పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్. వాట్సన్ క్రిక్ డిఎన్ఏ కనుగొన్న సంవత్సరం? వాట్సన్ క్రిక్ అనే సైంటిస్ట్ డిఎన్ఏని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. నైన్టీన్ 1953లో డిఎన్ఏని కనుగొనడం జరిగింది. కరెక్ట్ గుర్తుపెట్టుకొని 1953లో డిఎన్ఏను కనుగొనడం జరిగింది. తర్వాత జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి శాస్త్రవేత్త లామార్క్ అనే శాస్త్రవేత్త కనుగొనడం జరిగింది. ప్రకృతి వర్ణం అనే ప్రకృతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు?
సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఏ ఆగస్ట్ పిస్మన్ బి డార్విన్ అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత పక్షులకు మరియు సరీసృపాలు సంతాన సేతు అని దేనిని అంటారు? ఆర్కియోస్ట్రిస్. పక్షులకు మరియు సరీసృపాలకు సంతాన సేతు అని దేనిని అంటారు? ఆర్కియోస్ట్రిప్. ఒక జంతువు యొక్క ఆహార జాలకంలో దాని జీవన విధాన స్థానాన్ని ఏమంటారు? ఒక జంతువు యొక్క ఆహార జాలకంలో దాని జీవన విధాన స్థానాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. తర్వాత ఆవరణ శాస్త్రం పిరమిడ్ రేఖ చిత్రాలను ప్రథమంగా ప్రవేశపెట్టిన వారు? చార్లెస్ ఎల్టన్. ఆవరణ శాస్త్ర పిరమిడ్ రేఖ చిత్రాలను ప్రథమంగా ప్రవేశపెట్టిన వారు చార్లెస్ ఎల్టన్. తర్వాత జలావరణ వ్యవస్థను ఏ ఆవరణ పిరమిడ్ తలకిందులుగా ఉంటుంది? ఒకటి సంఖ్య పిరమిడ్, శక్తి పిరమిడ్, ద్రవ్యరాశి పిరమిడ్, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేయండి. ఆరబ్ గొలుసులోనికి కాలుష్యం చేరడాన్ని ఇలా పిలుస్తారు? జైక వ్యవస్థాపన. పునరుద్ధరింపబడని వనరు. సౌరశక్తి అనేది పునరుద్ధరింపబడని వనరు. నీరు వాడుతుంది, అది బొగ్గు అనేది. ఓకే, నెక్స్ట్. భారతదేశంలో బొగ్గు వినియోగ శాతం ఎంత శాతం అనేది భారతదేశంలో బొగ్గును వినియోగిస్తున్నారంటే 42%. డయాగ్రామ్లో నుంచి కొన్ని కూడా బిట్స్ ఇస్తారు. తర్వాత బయోడీజిల్ ఉత్పత్తికి జట్రోఫా మొక్కలోని ఏ భాగం వాడతారు? విత్తనాలు. ఇది అందరికీ తెలిసిందే, మళ్ళొకసారి గుర్తుపెట్టుకోండి. విత్తనాలని వాడతారు. ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి సహకరిస్తుంది.